న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖాతాదారుల ఆదరణ పొందుతున్న ముతూట్ గోల్డ్ లోన్ సంస్థ నూతన కార్యాలయం ప్రారంభం. అనకాపల్లి జిల్లా రావికామత మండలం కొత్తకోట నందు కొత్త బ్రాంచ్ ను ప్రారంభించిన వైసీపీ నాయకులు కంచిపాటి జగన్నాథరావు. పాయకరావుపేటలో అట్టహాసంగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాలు, క్రీడా పోటీలు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజేతలకు బహుమతుల ప్రదానం. ఘనంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం బూరుగుపాలెం జడ్పీ పాఠశాల విద్యార్థులచే గణప సదస్సు కార్యక్రమం. యువగళం నవశకం వేడుకకు 5 లక్షల మందికి పైగా జనసందోహంతో గ్రాండ్ సక్సెస్ అయిందన్న అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా. జనసేన టీడీపీ కలయికతో నవశకం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని స్పష్టం చేసిన గోవింద గోల్డ్ లోన్ అందించడంతో పాటు ఖాతాదారుల ఆదరణ పొందుతున్న ముతూట్ గోల్డ్ లోన్ సంస్థ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో అత్యధిక సౌకర్యాలతో బ్రాంచ్లను సంస్థ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనకాపల్లి జిల్లా రావికామతం మండలం కొత్తకోట పోస్ట్ ఆఫీస్ పక్కన గాంధీనగర్లో సకల సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ ను ఎంపీ పైలా రాజు, వైసీపీ మండల కన్వీనర్ కంచిపాటి జగన్నాథరావు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సమస్త సేవలను అందించాలనే లక్ష్యంతో నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేసిన సంస్థను ఈ సందర్భంగా అభినందించారు. గోల్డ్ లోన్ మాత్రమే కాకుండా ఖాతాదారులకు అవసరమైన అన్ని సేవలను ఈ సంస్థల ద్వారా అందిస్తున్నామని రీజనల్ మేనేజర్ SMS శ్రీనివాస్, క్లస్టర్ మేనేజర్ K శరయ్య, కొత్తకోట నూతన బ్రాంచ్ మేనేజర్ A కరుణాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణేష్, కొత్తకోట DCCB డైరెక్టర్ సత్యదేవ్, సమస్త సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి బ్యాంకు ఇలాగా ఇక్కడ అందుబాటులో పెట్టిన వాళ్ళు మాకు అందరూ మంచి జరుగుతుంది కాబట్టి మాకు కూడా అందరూ సంతోషంగా ఉన్నాం. ఈ బ్యాంకు వల్ల మాకంతా సదుపాయాలు అన్నీ జరుగుతాయని మేము అందరం అనుకుంటున్నాం. దీన్ని మంచి కస్టమర్లకి వచ్చిన వెంటనే మంచి బాగా ఆదరించి మంచి వాళ్ళని కూర్చోబెట్టి ఏది కావాలంటే 5 నిమిషాల్లో చేస్తే ఇంకా మంచి డెవలప్ జరిగి మనకి ఇలాంటి బ్యాంకులు ఇంకా దగ్గరలో ఎక్కడైనా అందుబాటులో ఉంటే పెడితే బాగుంటుందని ఈ అందరి కోరుతూ సెలవు తీసుకుంటాం. వెళ్ళేటప్పుడు కానీ వ్యవసాయ పెట్టుబడి కానీ లేదా వ్యాపారాలకు కానీ ఎప్పుడైనా సరే మనకి లిక్విడ్ క్యాష్ అవసరం ఉంటుంది. జనాల దగ్గర మన దగ్గర ఎప్పుడు ప్రాపర్టీస్ ఉంటాయి, బంగారం ఉండొచ్చు, భూమి ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు, స్థిరాస్తులు చాలా ఉంటాయి. ఉన్నప్పటికీ ఒకసారి లిక్విడ్ అవసరం, క్యాష్ అవసరం అయినప్పుడు మనం ఎవరైనా బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే 10 రూపాయలు ఉండి, 6 రూపాయలు ఉండి, లేకపోతే 3 రూపాయలు ఉండి అడవడం జరుగుతుంది. తక్కువ వడ్డీకి రావాలంటే తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇచ్చే విధానం ఇక్కడ ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, ఇప్పుడు అదేవిధంగా మరి వాణిజ్య బ్యాంకులు కానీ వారు గ్రాముకి ఒక 40,000, 35,000 ఆ పరిమితి ఉంటే వీళ్ళు ఇండివిజువల్గా వీళ్ళు సొంత ఫైనాన్స్ కాబట్టి ఈ సొంత ఫైనాన్స్తో సుమారుగా 49-50,000 వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మా DCCB బ్యాంకులు ఉన్నాయి. మా DCCB బ్యాంక్ సేమ్ ఇదే విధంగా అన్ని రకాలైనటువంటి వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కువ మొత్తంలో ఇస్తారు విధానం ఉండడం వల్ల ప్రతి నెల కూడా మీరు రీపేమెంట్ చేయండి లేదా వడ్డీ కట్టండి. ఎందుకంటే ఈరోజు ముతూట్ ఫైనాన్స్ అనే ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే అలాగే భారతదేశంలోనే నెంబర్ 1 గోల్డ్ లోన్ కంపెనీ అయినటువంటి ముతూట్ ఫైనాన్స్ ఈరోజు 6,297వ బ్రాంచి మన కొత్తకోట గ్రామం, రావికోట మండలం కొత్తకోట గ్రామంలో ఈరోజు ఎంపీ పైల రాజు గారు, అలాగే కంచిపాటి జగన్నాథరావు గారు, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, అలాగే సత్యదేవ్ గారు DCCB డైరెక్టర్, అలాగే మలిచెట్ల గణేష్ గారు సర్పంచ్, సో అందరి ప్రముఖుల చేతుల మీదుగా ఈరోజు చాలా గ్రాండ్ గా కొత్తకోట గ్రామంలో ఈ రోజున ముతూట్ ఫైనాన్స్ అనేది ప్రారంభిస్తుంది. సో ఈ ముతూట్ ఫైనాన్స్ అనే ఆర్గనైజేషన్ ఈ రోజు టౌన్స్ లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి అక్కడ కూడా మంచి సర్వీసెస్ అందజేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా చేరువవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ గ్రామీణ ప్రాంతం అనేటువంటి కొత్తకోట గ్రామంలో కూడా మేము ఈ రోజు ప్రారంభించడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇప్పుడు అందరికీ నమస్కారం. సో నేను ముత్తూట్ ఫైనాన్స్ కొత్తకోట బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానండి. సో మన ముత్తూట్ ఫైనాన్స్ అనేది కొత్తకోట గ్రామంలో మీకు ప్రారంభించబడింది, మెయిన్ రోడ్ లో ప్రారంభించబడింది. ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ లో ముఖ్యంగా గోల్డ్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గోల్డ్ లోన్ అనేది 80 పైసల నుంచి రూపాయి వడ్డీ వరకు మాత్రమే మీ దగ్గర వసూలు చేయబడుతుంది. ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ లో మీకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీస్ కానీ, రీక్లోజింగ్ ఛార్జెస్ కానీ, అప్రైవల్ ఛార్జెస్ కానీ ఎటువంటి ఏమీ లేవు. ఏమీ లేకుండా మీరు వచ్చిన వెంటనే మీ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని మీకు ఒక అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేయబడి మీకు 5 నుంచి 10 నిమిషాల లోపు మీకు అమౌంట్ అనేది మీ చేతిలో పెడతాం. సో ఇటువంటి ఫెసిలిటీ అనేది ముత్తూట్ ఫైనాన్స్ లో మాత్రమే ఉంది. అండ్ ఇది 6297 బ్రాంచ్ ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ అనేది ఇది 137 సంవత్సరాల చరిత్ర గల కంపెనీ. సో ఈ కంపెనీలో ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్స్. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాలను అట్టహాసంగా పాయకరావుపేట కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకల్లో వైసీపీ సీనియర్ నేత దేవారపు సూర్యచక్రం, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జడ్పీటీసీ లంకా సూరిబాబు, మండల కోఆప్షన్ సభ్యులు కాదా రామకృష్ణ, వైస్ ఎంపీపీ మణికంఠ స్వామి, దనిశెట్టి తిరుమలేశ్వరరావు, అశోక్ చక్రవర్తి, ఎర్ర నరేష్, డక్కుమళ్ల నానాజీ, పల్లా ప్రసాద్, మారెళ్ల దుర్గా ప్రసాద్, కేసనకుర్తి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సంపత్ రాజా, కడింపల్లి అభి, చిట్టిమూరి వరప్రసాద్, గారా రాజు తదితరులు పాల్గొన్నారు. జగన్ బర్త్డే కేక్ ను గూటూరు శ్రీను, దేవారపు సూర్యచక్రం, వీసం రామకృష్ణ, వైసీపీ ముఖ్య నేతలు కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారీ ఎత్తున బాణాసంచా కాల్చి డీజే స్టెప్పులతో యువకులు అలరించారు. ఈ మేరకు జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని గూటూరు శ్రీను తన సొంత నిధులతో నిర్వహించిన జగన్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా యువతకు నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్, కబడ్డీ క్రీడాకారుల పోటీలు నిర్వహించారు. విజేతలకు దేవారపు సూర్యచక్రం, వీసం రామకృష్ణ చేతుల మీదుగా ప్రైజ్ మనీ, షీల్డ్లను అందజేశారు. కబడ్డీ ప్రథమ విజేత మల్లవరపు రవి అన్న టీంకు 25,000, అలాగే ద్వితీయ విజేతలకు పెంటకోట టీంకు 15,000 రూపాయల బహుమతి అందజేశారు. వాలీబాల్ ప్రథమ విజేతలు శ్రీరామపురం టీంకు 30,000, ద్వితీయ విజేతలు రేబాకా టీంకు 20,000, తృతీయ విజేతలు జిఎస్ఆర్ టీంకు కాన్సులెంట్ ప్రైజ్ గా పాయకరావుపేట టీంలకు 10,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వైసీపీ నేతలకు, క్రీడాకారులకు, పీఈటీలకు, ప్రేక్షకులకు గూటూరు శ్రీను ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గూటూరు శ్రీను, దేవారపు సూర్యచక్రం, వీసం రామకృష్ణ వేదికపై మాట్లాడారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ చెప్తే మనకు తెల్లారిపోతుంది. అవన్నీ చెప్పేటువంటి పరిస్థితి చేసి మీ అందరినీ ఒకటి పంపించే ఉద్దేశం నాది కాదు. ఇప్పుడు అర్జెంటుగా ముందు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం కేక్ కట్ చేసుకుందాం. ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోవద్దు. కుర్రాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పాటలు ఒక 5 పాటలకి డ్యాన్సులు వేస్తారు. ఆ డ్యాన్సులు కూడా తిలకించండి. ఆ తిలకించిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వాళ్ళకి కప్పులు ఇవ్వడం, తర్వాత మాకు రెఫరీలుగా ఉండి సాయం చేసిన వాళ్ళు, రెఫరీలుగా ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా నాతో పాటు నాకంటే ఎక్కువగా కూడా నేనేమన్నా అంటే ఆర్థిక వనరులు సమకూర్చొచ్చు, కానీ రాత్రి పగలు ఇక్కడ ఉండి ఈ గ్రౌండ్ శుభ్రం చేయించుకుంటూ లైన్లు వేసుకోవడం, ఆన్లైన్ చేసుకుని తర్వాత నెట్ కట్టుకోవడం, బాల్ అందియడం అన్నీ చేసినటువంటి లైన్ మ్యాన్లు, తర్వాత నా యొక్క నేనే అలా అంచానండి. నా యొక్క గురువులందరికీ కూడా, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క పేరు మర్చిపోయినా మళ్ళీ నాకు బాధ కలుగుతుంది. అంచేత పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పత్రికా సోదరులు కూడా మొన్న ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం రోజు, తర్వాత అదేవిధంగా ప్రారంభోత్సవం అయిన తర్వాత ప్రతిరోజు జరిగిన లీగ్ మ్యాచ్లు, సెమీఫైనల్ మ్యాచ్లు కవరేజ్ చేసుకుంటూ ఈరోజు ఫైనల్ మ్యాచ్ కూడా వాళ్ళు షూట్ చేసి ఇప్పుడు ఈ కేక్ కటింగ్, అదేవిధంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా దిగ్విజయంగా పూర్తి చేసి మంచి కవరేజ్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలందరినీ కూడా కేక్ కట్ చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈ టోర్నమెంట్ని టోటల్గా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఆర్థికంగాను అన్ని రకాలుగాను కూడా ఆయన ముందుండి
ఇంత ఘనమైన టోర్నమెంట్ నిర్వహించడం, ఇంత మంచి ప్లేయర్స్ ఆడుతున్న ఆటను చూడడం చాలా మనసుకు ఆనందం అనిపించింది. మళ్ళీ ఎగైన్ మా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి, అంత కోలాహలంగా జరిగాయి. అలాగే ఈ బర్త్డే సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం జగన్ గారి పట్ల కృతజ్ఞతతోటి ఆయన బర్త్డేని ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరీ 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని దేదీప్యమానంగా పరిపాలించాలని కోరుకుంటూ ఆయన్ని ఆశీర్వదిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అందరూ ఎంతో కోలాహలంగా ఇందులో పాల్గొంటూ ఈ కార్యకర్తలతోటి, నాయకులతోటి, అందరితోటి పరిచయం ఏర్పడడం ఈ సందర్భంగా. అందువల్ల శ్రీని గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కేశవ రామకృష్ణ గారు తదితర పెద్ద నాయకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ కుటుంబ ఆరాధ్య దైవమైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పాకిరేపేట పట్టణంలో సుమారుగా 10 రోజుల నుంచి ఆటల పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకర విషయం. ఈ పాకిరేపేట నియోజకవర్గంలో ఈ 4 మండలాల్లో ఎవరో చేయలేని విధంగా పాకిరేపేట పట్టణంలో గూటూరు శ్రీను మన మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకమని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఈరోజు రాష్ట్రం అంతా చాలా అద్భుతంగా నిర్వహించారు. ఆయన మా ఉప్మా వెంకటేశ్వర స్వామి దయ వల్ల మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన గూటూరు శ్రీను గారు, వారి మిత్ర బృందం, అలాగే మామయ్య గారు సూర్యచక్రం గారు, ఇలాంటి వాళ్ళందరి సమక్షంలో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్, జై జగన్. గణితమే జీవితంగా గడిపి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం బూరుగుపాలెం జడ్పీ పాఠశాల గణిత ఉపాధ్యాయులు పి వెంకటరమణ, కేఎస్వివి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో విద్యార్థులచే గణిత సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాఠశాల హెచ్ఎం కేవీఎస్ నాగేశ్వరరావు విద్యార్థులు నిర్వహించిన గణిత ప్లెకార్డును పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వాణితో మాట్లాడుతూ గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ గొప్ప శాస్త్రవేత్త అన్నారు. చిన్న వయసులోనే గణితాన్ని అవలీలగా మలుచుకున్న ఘనత ఆ మహామేధావికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూరుగుపాలెం మా ప్రధానోపాధ్యాయుల వారి ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ గణిత దినోత్సవం ఇంపార్టెన్స్ అన్ని నాతోటి ఉపాధ్యాయురాలు అలాగే మా ఇచ్చమ్మ గారు చెప్పారు. అయితే ఈ మ్యాథ్స్ డే జరుపుకోవడానికి కారణం శ్రీనివాస రామానుజన్ అయ్య గారు. ఆయన తక్కువ కాలం మా హెడ్ మాస్టర్ చెప్పినట్టు 32 సంవత్సరాలు బతికినా ఆయన అతి తక్కువ కాలంలో అనేక ఆవిష్కరణలు చేసి గణితం పక్క ప్రపంచ మేధావులందరూ ఆయనకే చూసేలా ఆకర్షించేలాగా ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అంత ఆవిష్కరణ చేసి ఆయన తాలూకా రచనలన్నీ కూడా ఇతర దేశాల్లోనే చాలా ప్రాచుర్యం పొందాయి. దానికి అనుగుణంగా ఆయన చేసిన కృషికి ఆయన చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు సరే ఎంతో ఎదిగి అనతి కాలంలోనే కన్నుమూశారు. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని ఇలా ప్రతి సంవత్సరము మన్మోహన్ సింగ్ గారు డిసెంబర్ 22వ తారీఖు గణిత దినోత్సవంగా జరపమని చెప్పారు. అయితే మా పాఠశాలలో కూడా ఇలా ఈ ఆవిష్కరణలన్నీ జరిపి టీఎల్ఎం మెటీరియల్ అవ్వచ్చు, గణిత ఆవిష్కరణలు అవ్వచ్చు, పిల్లలకి మ్యాథ్స్ అనే ఫోబియా లేకుండా స్పీడ్ అండ్ యాక్యురసీగా మ్యాథ్స్ని ఎలా నేర్చుకోవాలి, అనేక సులభ పద్ధతులు ఎలా చేయాలి, వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, ఆ రకరకాలైన మ్యాథ్స్లో ఉన్న భయాన్ని పోగొట్టి పిల్లల్ని చదువు పక్క ఆకర్షించేలా చేయమని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి మా పాఠశాల పిల్లలకే కాదు పక్కనున్న పాఠశాల పిల్లలకు కూడా మా మ్యాథ్స్ ఆవిష్కరణలన్నీ చూపించి పిల్లల్ని ప్రేరేపించి ఇంకా ఎక్కువ మంది పిల్లలు
ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యేలాగా ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేసాం. నా పేరు కేవీఎస్ నాగేశ్వరరావు. జిల్లా పరిషత్ హై స్కూల్ బూరిపాలెం ఉన్నత పాఠశాల ప్రధాన పద్యాన్ని గ్రేడ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈవేళ మన రామానుజన్ ప్రపంచ గణిత మేధావి అయిన రామానుజన్ ఆయన యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు December 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఆయన ఉన్నది స్వల్పకాలం జీవించినా సరే 32 సంవత్సరాల్లో మరణించినా సరే ఆయన ఎన్నో మ్యాథమెటిక్స్లో ఎన్నో విశేషమైన కృషి చేశారు. ఆయన చేసిన కృషి గుర్తింపుగాను ఇది ఇవాళ జరుపుకున్నది 135 ఆయన వద్ద జన్మదినం జరుపుకుంటున్నాం. ఆయన చేసిన కృషికి, ఆయన చేసిన రచనలకి, ఆయన మ్యాథమెటిక్స్ చేసిన విశేషమైన కృషికి గుర్తింపుగాను 2012లో అప్పుడు ప్రధానమంత్రి అయిన శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఈ December 22ని జాతీయ గణిత శుభాకాంక్ష దినోత్సవం జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చారైనా. ఈ వాళ్ళ జరిపిన కార్యక్రమం ఆయన చేసిన సేవలకి ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం ఈ రోజున. నా పేరు కేఎస్వి లక్ష్మీదేవి అండి. నేను ఊరుపాలెం ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మ్యాథ్స్ అంటే రామానుజన్ జన్మదినోత్సవం సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం మా పాఠశాలలో నిర్వహించాము. దానికి మా ప్రధానోపాధ్యాయులు, మా సహోపాధ్యాయులు సారు రమణ సారు, మా మిగతా ఉపాధ్యాయులందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన రామానుజన్ యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి గణితం కోసం ఆయన చేసినటువంటి కృషికి, ఆయన నిరూపించినటువంటి గణిత ఫార్ములాలన్నీ కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వారిని కూడా ఆశ్చర్యపరిచేటట్టు ఉన్నందువల్ల ఆయన యొక్క జన్మదినాన్ని జాతీయ గణిత దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఈ జరుపుకుంటూ కూడా పిల్లల్లో ఏం చేస్తున్నామంటే, పిల్లల్లో గణితం పట్ల చాలా భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టి పిల్లలకి గణితం పట్ల ఆసక్తిని కలిగించేటట్టు చేయడానికి ఎవ్రీ ఇయర్ ఈ గణిత దినోత్సవం జరిపిస్తూ పిల్లల చేత చాలా యాక్టివిటీస్ చేపిస్తూ వాళ్ళకి గణితం పట్ల ఆసక్తి రేకెత్తిస్తూ వాళ్ళని యువగళం నవశకం వేడుకకు 5 లక్షల మందికి పైగా జనసందోహం హాజరై కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ అయిందని అనకాపల్లి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన పోలేపల్లి యువగళం నవశకం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణను ఒకే వేదికపై చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఓటమి భయం మొదలైంది. ఇక జగన్ పని అయిపోయింది, జగన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో దారులు మూసుకుపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొంతెన శ్రీనివాసరావు, కొడతాల శ్రీనివాసరావు, పచ్చికూర రాము, పోలారపు త్రినాథ్, ఆళ్ల రామచంద్రరావు, నారపిన్ని చంద్రశేఖర్, ముయ్య నూకరాజు, సురేష్ పాల్గొన్నారు. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా యువగలం అయిపోయి ఈ ముగింపు సభ నిన్న జరిగిన పోలిపిల్లి గ్రామం బాగా నిలబడ్ల కాన్స్టిట్యూన్సీలో ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, యావత్ ఇండియా అంతా నేషనల్ మీడియా కూడా దాని మీదే ఉదయం నుంచి చర్చ స్టార్ట్ అయింది. దానికి కారణం, ముఖ్య కారణం ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విసిగి చెంది ఎంత వేగం ఎలక్షన్స్ వస్తాయో మళ్ళీ ఎంత వేగం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలా, ఒక్కసారి అవకాశమే అందరూ తప్పు చేసుకొని నిన్న వచ్చిన జన సమూహంలోనే అందరూ కూడా మహిళలు, వృద్ధులు కూడా నేను మీటింగ్ వెళ్ళేటాడు అయితే ముసలాడు ఒకటే చెప్తుంది, బాబు చంద్రబాబు గారు బాబు మొహం చూడాలా, మేము తప్పు చేసాం, అందుకే ఇప్పుడు మీటింగ్కి వచ్చారు, కర్ర పట్టుకుని వచ్చారు. దానికి కారణం ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన, నిరంకుశ పాలన పట్ల నిత్యావసర అన్ని సెక్టార్స్లో అందరినీ కూడా సర్వనాశనం చేశారు. ఉదాహరణకి మా అనకాపల్లి నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నట్టు 2 చోట్ల పరిశ్రమలు పెట్టాలా, అనకాపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలు లేవు, పరిశ్రమలు పెట్టాలని తప్పడంతో 2 చోట్ల ల్యాండ్ ఎక్వైర్ చేసి ల్యాండ్ ఓనర్స్కి భూమి మీద ఎవరైతే సాగుతారో వాళ్ళందరూ కూడా కాంపన్సేషన్ ఇచ్చి 2 చోట్ల ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఇటు వల్లూరు రెవెన్యూ, 2 కోడూరు రెవెన్యూలో ఆ 2 చోట్ల పరిశ్రమలు పెట్టాలని అన్ని చేస్తే మా దురదృష్టం ప్రభుత్వం అధికారం కోల్పోయి మనం కొందరు అదృష్టంగా భావించింది. మన నియోజకవర్గంకి నాపై ఎన్నుకోబడిన వ్యక్తి పరిశ్రమల మంత్రి అయినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ విధంగా నా కోరిక నెరవేరుతుంది. మన అనకాపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలకి ల్యాండ్ ఎక్వైర్ చేసేటట్టు చాలా పరిశ్రమలు తెస్తారు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. కానీ
మన దురదృష్టం ఏంటంటే మన నియోజకవర్గ ప్రజానీకం దురదృష్టం గడిచిన 4.5 సంవత్సరాలు ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క పరిశ్రమ లేదు. ఉన్న ఏకైక పరిశ్రమ ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా కౌంటింగ్ మరుసటి రోజే తాళాలు వేశారు. ఆ రోజు నేను ఎలక్షన్లో నేను ఇచ్చిన హామీ ప్రకారంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నందుకు నేను ప్రభుత్వ నిధులు తీసుకొచ్చాను. గత నాయకులు ఎప్పుడు కోఆపరేటివ్ సెక్టర్లో లోన్లు తెచ్చేవారు ఆఫ్కాప్ నుంచి. నేను లోన్ తెలదు, ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే ఈరోజు సర్వనాశనం చేశారు షుగర్ ఫ్యాక్టరీ. నేను తెచ్చిన డబ్బులు కూడా ఆ బ్రాయిలర్ ఫ్యాక్టరీకి వర్కింగ్ క్యాపిటల్ తెచ్చిన డబ్బులు కూడా ఏటయ్యే స్టేజ్లో నాకు అర్థం కాలేదు. ఈ మంత్రి నిర్వాహకం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ఒక్క దగ్గర ఒక విలేజ్కి వాటర్ విషయంలోనే అనకాపల్లి విలేజ్లో ఎక్కువ మంచినీటి సమస్య ఎక్కువ ఉందని ఆ రోజు మన జిల్లావాసి రూరల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఆయన 47 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే డ్రింకింగ్ వాటర్కి మేము వాటర్ ట్యాంక్ కడితే ఆ ట్యాంకులకి పెయింట్లు వేసుకున్నారు. ఆ ట్యాంకులకి మేము వేసిన పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ఇంత దౌర్భాగ్యం అంటే ఈ ప్రస్తుతం ఉన్న పాలకుల పరిస్థితి. మాట్లాడితే చెప్తారు అంత ఎంత తెచ్చారు. నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పవలసిన మినిమం కర్తవ్యం కూడా ఆలోచించట్లేదు, బాధ్యత కూడా లేదు. ఏదో జనాల దండుకోవడానికి దోచుకోవడానికి ఎలా హెరాస్మెంట్ చేయాలో వీళ్ళ ఆలోచనలు తప్ప ఒక్కరోజు కూడా ఈ రోజుకి స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రెస్ ముందు పెట్టి ఒక్కరోజు కూడా రివ్యూ చేసిన పాపం పోవాలి. మా పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు ఎంతసేపు పార్లమెంట్లో సెక్షన్స్ అంటారు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. మా మంత్రి గారు చూస్తే ఎంతసేపు ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరి ఎలా డబ్బులు దొరుకుతారో ఆయన చూసుకుంటారు. మా నియోజకవర్గం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు రాష్ట్రమే కదా అనకాపల్లి నియోజకవర్గం మరీ ఘోరంగా నాశనం చేశారు. ఈ ల్యాండ్ పూలింగ్ అన్న కొత్త జీడి తోటలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో 650 సంవత్సరాల చరిత్ర కలిగిన దేమని గుమ్మంలో వెంచేసిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవింద్, ఆలయ కార్యనిర్వహణాధికారి టి రాజసులోచన ముక్కోటి ఏకాదశి ఉత్తర ధ్రువ దర్శన ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక దేవాలయ చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవిందరావు, కార్యనిర్వహణాధికారిని టి రాజసులోచన మరియు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన క్యూ లైన్లు, షామియానాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా విద్యుత్ అలంకరణ, పూల అలంకరణ నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 2:30 గంటలకు శ్రీ స్వామివారి సుప్రభాత సేవ, 4 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు శ్రీ స్వామివారు శ్రీ రంగనాథ స్వామిగా దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా మూల విరాట్ స్వామివారు శ్రీ నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి సుమారు 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తున్నారని అంచనా వేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత దర్శనం, మంచినీటి సౌకర్యం, భక్తుల ధన సహాయంతో ఉచిత ప్రసాద వితరణ, లడ్డు, పులిహోర పంపిణీ వంటి ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను దేవాలయ చైర్మన్ సకల రాజ్యలక్ష్మి గోవిందరావు, కార్యనిర్వహణాధికారి టి రాజసులోచన, ఉత్సవ అధికారులు ఎం శ్రీధర్ కీర్తి, ఆదినారాయణ, ధర్మకర్తలు సుంకర వెంకటేశ్వరరావు, సూరిశెట్టి చిన్న సన్యాసిరావు, ముమ్మిని పైడిరాజు, శ్రీ దరాల కోమలి రామ్మోహన్, రాజాల లక్ష్మీ శ్రీనివాసరావు, బెల్లాన అనురాధ, ఎక్స్ అఫీషియో మెంబర్ పూలకండం గిరిబాబులు పర్యవేక్షించారు. దేవాలయ సిబ్బంది, శ్రీహరి సేవ వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. నీలాతుంగస్తనగిరితటే శుద్ధమభోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిసర సిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యా బలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయైవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లిలో దేవుని గుమ్మల్లో వెలిసి ఉన్నటువంటి అల్వేలవంగా సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరంలాగే మహాలక్ష్మి అమ్మవారు గోదామ్మవారిగా వెలిసి మనందరికీ మానవాళ్ళని అందరినీ ఉద్ధరించడం కోసం మనకి ఈ గోదా పుష్కర మనకి విశేషమైనటువంటి ఈ ఉత్సవాన్ని, గోదా ఉత్సవాన్ని ప్రసాదించారు ఆవిడ. దీన్నే ధనుర్మాస వ్రతం అంటారు. ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రారంభించుకొని 2వ వారానికి వస్తున్నాం. ఈ సమయంలోనే భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మనందరం కూడా ఈ వైకుంఠ ఏకాదశి అనగా
భగవంతుని శ్రీమన్నారాయణని దర్శించడం కోసం ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి వెళ్ళి ఏకకాలంలో ముక్కోటి దేవతలు కూడా స్వామికి ప్రదక్షిణ చేసి దక్షిణపూర్వకంగా ప్రదక్షిణకు వెళ్ళి ఉత్తరముఖంగా ఉత్తర ద్వారం నుంచి పైకి వచ్చారు. కాబట్టి దీన్ని ఉత్తర ద్వార దర్శనం అంటారు. దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు. ముక్కోటి దేవతలు ప్రదక్షిణ చేసి ఏకకాలంలో స్వామిని దర్శించారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ కాలంలో ఈ సమయంలో ఎవరైతే భక్తులు భగవంతుని దర్శించుకొని ప్రథమంగా తర్వాత స్వామికి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వారం కూడా పైకి వస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి, శాశ్వతమైన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఆగమశాస్త్రం తెలియజేస్తోంది. ఇది వైకుంఠ ఏకాదశికి విశిష్టత. ఈ విశిష్టత నాడు మన దేవాలయంలో కూడా స్వామివారికి 2:30 గంటలకు సుప్రభాత సేవ, 3 గంటలకు నిత్యార్చన జరుగుతుంది. 3:30 గంటలకి వైకుంఠ ద్వారాన్ని, ఉత్తర ద్వారాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఆ వైకుంఠ ద్వారానికి ప్రత్యేక పూజలు ఆవాహన చేసి దేవతలందరూ ఆవాహన చేసి ప్రత్యేకించి మండపంలో ఈసారి శ్రీరంగనాథుడిని అలంకారంగా పెట్టడం జరిగింది. అక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే స్వామివారిని ఉత్తరముఖంగా కూడా ఉత్సవ విగ్రహాలు పెట్టి భక్తులందరూ కూడా ఉత్తరముఖంగా స్వామివారిని దర్శించే విధంగా అలంకారం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అంచేత ఈ విశేషమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి నాడు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ఉత్తర ద్వార ప్రదక్షిణ చేసి ఉత్తరముఖంగా ఉన్నటువంటి శ్రీ స్వామివారిని అలాగే శ్రీరంగనాయకుడి యొక్క అలంకారంలో ఉంచుతారు. ఆ రంగనాయకుని కూడా దర్శించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించే విధంగా తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ విషయంలో మా అర్చక బృందానికి ఎంతో తోడుగా ఉంటూ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు కానీ, మా ఈఓ మేడం గారు, అలాగే వచ్చినటువంటి కమిటీ మెంబర్స్ కానీ, చైర్మన్ గారు కానీ వారందరూ కూడా ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లు ఏంటంటే విశేషంగా భక్తులు ఇంచుమించుగా 30 నుంచి 40 వేల మంది రావడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాం. అంచేత దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజాము 2 గంటలకల్లా వీరందరూ ఇచ్చేసి స్వామి యొక్క విశేషమైనటువంటి ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అనేక విశేషమైనటువంటి సంపదలు పాల్గొనవలసిందిగా తేల్చవలసిందిగా మీరందరినీ తెలియజేయడం జరుగుతుంది. జై వెలిసిన శ్రీ దేవునిగుమ్మం దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో మాకు ఈ పదవి రావడం జరిగింది. మా కమిటీ మెంబర్లందరూ కూడా ఈవో గారు ఈ రాజసులోచన గారు, అలాగే చైర్మన్గా సకల రాజ్యలక్ష్మి గోవిందరావు, ధర్మకర్తలు వెంకటేశ్వర గారు, అలాగే పైడిరాజు గారు, అలాగే సూర్యశ్రీ సన్యాసరావు గారు, శ్రీధరాల కోమలి గారు, బెల్లాల అనురాధ గారు, వీరందరూ కూడా కమిటీ వేయడం జరిగింది. రాజా లక్ష్మి గారు అందరి సహకారాలతో, భక్తుల సహకారంతో, అర్చకులు విజయబాబు గారు, గిరిబాబు గారు, మన ప్రసాద్ గారు, రాజేష్ గారు, అర్చక స్వాములందరూ సహాయ సహకారాలు, ఇటు దేవస్థానం సహాయ సహకారాలతో, భక్తుల సహాయంతో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే భక్తులకి తెల్లవారుజామున 2:30కి సుప్రభాతం సేవ జరుగుతుంది. సుప్రభాత అనంతరం అర్చన తదనంతరం కూడా వైకుంఠ ద్వారం 4 గంటలకి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఈ ఉత్తరద్వార దర్శనం ప్రారంభోత్సవానికి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, హిమగౌరి దంపతులు ఇచ్చేస్తారు. అలాగే వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలపకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. అలాగే విఐపి పాసులు మంజూరు చేయడం జరిగింది. ఆ విఐపి పాసులు కూడా వేరే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైన్లోని వచ్చిన భక్తులందరికీ కూడా చంటి పిల్లలకి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా ఆ విఐపి పాసులు లైన్లోని పంపించడం జరుగుతుంది. అలాగే బందోబస్తు కూడా కోరడం జరిగింది. శానిటేషన్కి జీవీఎంసీ ఆఫీస్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు మాకు అందజేస్తున్నారు. ఇటు వచ్చిన భక్తులకు కూడా ఫ్రీ ప్రసాదం, లాడు, పులిహార అన్నీ పంచడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందరికీ కూడా క్యూ లైన్లోని వాలంటీర్ల ద్వారా అందరి ద్వారా మేము సప్లై చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే వచ్చిన భక్తులకి అసౌకర్యం కలగకుండా జీవీఎంసీ వారు బయో టాయిలెట్ ఒకటి ఏర్పాటు చేశారు. అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సమయం పాటించి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశయ్య. అలాగే దర్శన నిమిత్తం కూడా విఐపీలందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. భక్తులతో పాటు విఐపీలు కూడాని.
అలాగే ఈ మంత్రివర్యులు అనకాపల్లి ఎంపీ మేడం బీసెట్ సత్యవతి గారు, అలాగే మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర గారు, అలాగే ప్రముఖులందరినీ కూడా ప్రతిపక్ష నాయకులందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించాము. వీళ్ళందరూ కూడా దర్శనానికి ఇచ్చేస్తారు. అలాగే ఈ దేవాలయం ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లంతా కూడా ఈ దేవాలయానికి వస్తారు. 650 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. అందువల్ల మీ భక్తులకి 30,000 నుంచి 40,000 వరకు రావచ్చు అని మేము అంచనా వేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము తగిన ఏర్పాట్లు చేసాం దేవస్థానం తరపుని. అలాగే అందరికి కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈఓ మేడం గారికి, అలాగే సిఎఫ్ఓగా అది శివాలయం గ్రూపు ఈఓ ఆదినారాయణ గారికి, ఇన్స్పెక్టర్ గారికి అందరూ కూడా మా కమిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తులు అందరినీ కూడా దర్శనాలు ఇస్తూ బాగా దిగ్విజయంగా నడిపిస్తున్నారు దేవాలయంకి. మా కమిటీ తరపున అర్చక స్వాములకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరచిల్లుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్నను వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ఉత్తర వైకుంఠం ద్వారా దర్శనం కల్పించేందుకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నట్లుగా ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికి ఎంత ప్రాధాన్యం ఉందని, అంతేకాకుండా ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారని, అందుచేత స్వామివారికి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం అన్నారు. ఇక ఈ ఏడాది స్వామివారికి ప్రీతికరమైన శనివారం రోజున వైకుంఠ ఏకాదశి కలిసి రావడం చాలా విశేషమైన రోజు అని, అందుచేత ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇక అందుచేత ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడంతో పాటు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మాసాల్లోకెల్లా శ్రీ వైష్ణవంలో ధనుర్మాసం ఎంతో ప్రత్యేకమైనది. అలాగే భక్తిరీత్యా భక్తులకు పుణ్యాన్ని ఇచ్చే రీత్యా చాలా పవిత్రమైన మాసంగా గుర్తింపు తెచ్చుకున్నట్టు ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి, మన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు ఏకతాటిపై ఈ ఏకాదశి రోజున ఒకే చోట ప్రాంగణంలో ఏకీకృతమై భక్తులకి వరాలు ఇస్తారని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో మనం ఈ ఏకాదశిని ఎంతో పవిత్రంగా జరుపుకుంటాం. ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకోవటం ఒక ప్రత్యేకమైన విశిష్టత. దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి వైష్ణవ ఆలయంలోని ప్రత్యేకంగా ఈ ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయటం ఉంటుంది. మనం ఈ ఆలయంలో కూడా చాలా సంవత్సరాలుగా ఉత్తరద్వార దర్శనం ఉంది. ఇటీవల కాలంలో దీనికి పెరిగిన ప్రాముఖ్యత రీత్యా అత్యధికంగా భక్తులు గత సంవత్సరం అనుభవంతో ఈసారి చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి బాగా రద్దీగా ఉండే రోజైన శనివారం రోజున ముక్కోటి ఏకాదశి రావటం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి శనివారం మనం మూడు ద్వారాల ద్వారా ఉచితం, ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం అనే మార్గాల ద్వారా మనం ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఈ శనివారం ముక్కోటి ఏకాదశి రావడంతో 50 రూపాయల దర్శనాన్ని, ప్రత్యేక దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసి ఉచిత దర్శనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ దర్శనాలు భక్తులకు అందుబాటులో తీసుకొస్తున్నాం. రాత్రి 9 గంటల వరకు నిరంతరం విరమణ లేకుండా భక్తుల సౌకర్యం ఏర్పాటు చేసి ఆ స్థాయిలో వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు కానీ, మంచినీళ్ళు కానీ, చంటి పిల్లలకి పాలు కానీ, ఇలాంటి ప్రత్యేకమైన రోజు కావడంతో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. తద్వారా ఈ ఒక క్రమమైన పద్ధతిలో వచ్చి స్వామివారిని దర్శించి మీ యొక్క కోరికలను తీర్చుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఇక బార్ అసోసియేషన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ 1 వే ట్రాఫిక్ మీదుగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ ధర్నా మానవహారాన్ని నిర్వహించారు. న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూమి హక్కుల వివాదాలను పరిష్కరించేదిగా లేదన్నారు. ఇది సామాన్యుల రైతులకు న్యాయం చేసేదిగా లేదన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చట్టం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 500కు పైగా సివిల్ కోర్టులు పరిధి తగ్గించినట్లుగా అవుతుందన్నారు. 50,000 మంది న్యాయవాదులు వీధిన పడుతున్నారని చెప్పారు. భూమి వివాదాలు ల్యాండ్ టైటిలింగ్ అపీలేట్ అధికారికి అప్పగించడం వల్ల న్యాయం జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నారు. పైగా ఈ కేసులపై హైకోర్టులో అపీల్ చేసుకోవాలంటే సామాన్యులు, చిన్నకారు రైతులు తీవ్ర వ్యయ ప్రయాసాలలోనూ లోను కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తక్షణం ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యులకు న్యాయం జరగని చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఆందోళనలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు, ఉపాధ్యక్షులు ఎస్ఎం అలీ, సీనియర్ న్యాయవాదులు బంగారు రామకృష్ణ, పివిఎస్ ఆర్ మూర్తి, జిఎస్ భాస్కర్, కుంజర్ల అప్పారావు, సరిదే నాగేశ్వరరావు, ముమ్మిడి శ్రీనివాస్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ బార్ అసోసియేషన్ పిఠాపురం తరపు నుంచి గత 29 నుంచి కూడా మేము విధులకు హాజరు కాకుండా కోర్టులు బహిష్కరించి మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వారు కొత్తగా తీసుకొచ్చిన యాక్ట్ 27 ఇది రైతు వ్యతిరేక చట్టం, చీకటి చట్టం, అలాగే తన పరిధిలోంచి న్యాయాన్ని తీసుకెళ్ళి రెవెన్యూ అధికారులు చేతికెళ్ళడంలో చాలా అసందర్భం. ఇది దుర్మార్గమైన చర్యగా మేము అందరూ అభిమానిస్తూ ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని పిఠాపురం పారిశ్రామిక అందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ చట్టం వల్ల ఈ న్యాయవాదులకు ఏదో లాభం చేకూరుతుందనుకుంటున్నారు. ఇది మేము మా న్యాయవాదుల తరఫున కాదండి, ప్రజల తరఫున, సన్నకారు రైతుల తరఫున చేస్తామండి. ఈ యాక్ట్ రావడం వల్ల ఈ ప్రజలు, సన్నకారు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ పూర్తిగా తీసేసి ఈ చట్టం వల్ల ఈ సివిల్ డిస్ప్యూట్లు, టైటిల్ డిస్ప్యూట్లన్నీ ఈ రెవెన్యూ అధికారులకు అప్పచెప్పడం జరుగుతుంది. రెవెన్యూ అధికారులకి నైపుణ్యం ఉండదండి, వాళ్ళు ఎటువంటి లా చదువుకోరు. అందుకే ఈ చట్టాన్ని చేసేటప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి నిపుణులు కానీ, న్యాయ నిపుణులు కానీ, న్యాయంలో అగ్రస్థానాలు కానీ ఎవరిని చర్చించకుండా చీకటిలో చేసిందండి. ఈ చట్టం చాలా చీకటి చట్టం. ముఖ్యంగా ఇది ప్రజా వ్యతిరేక చట్టం. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలని ఈ యొక్క ప్రభుత్వం ఎటువంటి చర్చ లేకుండా, ఏ న్యాయ నిపుణులతో చర్చించకుండా ఒక పెన్నుపోటుతో ఈ చట్టాన్ని రద్దు చేసి అనేక మంది 7,000 మంది న్యాయవాదుల్ని, అనేక మంది జడ్జిలకి పని లేకుండా, ఎటువంటి న్యాయ వ్యవస్థలోని పరిపూర్ణత లేని రెవెన్యూ వారికి అప్పగించడం చాలా దుర్మార్గమైన చర్యది. టైటిలింగ్ ఆఫీసరే అన్నీ కూడా అతనే హక్కు నిర్ణయిస్తాడు బయాసుడుగా. కాబట్టి ఇదంతా చీకటి చట్టం. ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నష్టం జరుగుతుంది భవిష్యత్తులో. అడ్వకేట్స్గా మేము ఎందుకు ముందుగా ఉన్నామంటే ప్రజలను అందరూ చైతన్యం చేయవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము ముందుకు వచ్చాం. మీరు కూడా ప్రతి ఊరు వాడలకు కూడా రావాలి, దీని మీద చర్చలు జరగాలి. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మేము మాతో పాటు మీరు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఈ చట్టం మీద న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు అంటే ఇది న్యాయవాదులకు అన్యాయం జరిగే చట్టం కాదు. ఈ 27/23 అనే భూ సంస్కరణ చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానివల్ల ప్రజలకు తీరని నష్టం వాటిల్లిపోతుంది. భవిష్యత్తులో ప్రజల యొక్క ఆస్తులు, ఇల్లు కానీ, ఇంటి స్థలాలు కానీ, భూములు కానీ ఏదైనా సరే ఇచ్చిన పక్క వాళ్ళతో కానీ, నైబర్తో కానీ, ఎవరితో వచ్చినా తగు వచ్చినా అది పరిష్కరించుకోవాలి అంటే ఓన్లీ రెవెన్యూ ఆఫీసర్ల చేతిలోనే ఉంటుంది. ఆ పరిష్కారం రెవెన్యూ ఆఫీసర్లకి ఎక్కడైనా కూడా దాని మీద అధికారం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ అధికారుల కింద వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి తప్పనిసరిగా రాజకీయ నాయకుల యొక్క జోక్యం ఉండి తీరుతుంది. ఇప్పటికీ చూస్తున్నాం, మండల రెవెన్యూ అవుతేనే ఇదవుతేనే దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఎవరిదుంటేనే వాళ్ళ పేర్లే మనకి ఆన్లైన్లో నమోదవుతున్నాయి. దానివల్ల కోర్టులకు వస్తున్నారు. కానీ ఈ చట్టం ద్వారా సెక్షన్ 38 ప్రకారం, ఈ చట్టంలో సెక్షన్ 38 ప్రకారం సివిల్ కోర్ట్స్కి అన్నిటికీ జ్యూరిస్డిక్షన్ తీసేశారు. సివిల్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ పోయినందువల్ల సామాన్య మానవుడు హైకోర్టుకి ఎక్కడికి వెళ్ళగలడు? ఈ తీర్పుని పెట్టుకెళ్ళి హైకోర్టులో సవాల్ చేసుకోండి అంటున్నారు. టైటిలింగ్ ఆఫీసర్ ఇచ్చిన తీర్పుని హైకోర్టులో సవాల్ చేసుకుని అంత స్తోమత ఈ యొక్క సామాన్య మానవుడికి ఉంటుందా? ఉండదు. అతను వెళ్ళి చేసుకోగలనా? చేసుకోలేడు.
దీనికి 2 సంవత్సరాలు కానీ అతని ఆస్తిని గురించి అతను పట్టించుకోకుండా చూసుకోపోయినట్లయితే ఆ ఆస్తి ఎవరి పేరునైతే నమోదు చేశారో టైటిలింగ్ ఆఫీసరు వాళ్ళ సొంతం అయిపోతుంది. దానికి క్లెయిమ్ చేసుకోవడానికి కూడా లేదు. ఈ చట్టంలో భారత యొక్క చట్టాలు, భారత రాజ్యాంగం రూపొందించిన చట్టాలు లిమిటేషన్ యాక్ట్ అంటే కాలపరిమితి చేస్తాం. మనం ఏవైనా భూమిని పోయినట్లయితే 12 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కానీ దీంట్లో వచ్చిన ఈ చట్ట ప్రకారము అసలు కాలపరిమితి లేకుండా 2 సంవత్సరాలు చేసేశారు. వీళ్ళకి ఎవరికి ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వానికి అధికారము 2 సంవత్సరాల కాలపరిమితి చట్టాన్ని నమోదించడానికి. పార్లమెంట్ చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ చేసేస్తుందా? కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం జరిగే ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథ్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆలయం వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆలయ గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోనుండడంతో క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉత్తర గోపురం నుంచి ఆలయం వెలుపల వరకు బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఆలయ అధికారులు తెలియజేశారు. కాకినాడ జగన్నాథపురంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 14వ తారీఖు వరకు కూడా ప్రతినిత్యము నిత్య పూజ, తిరుపావై సేవాకాలం ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రేపటి రోజు 23వ తారీఖు శనివారం అయ్యింది. ఎంతో విశేషమైన రోజు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఆ పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులందరూ కూడా ప్రవేశించి ఉత్తర ద్వారం ఎదురుగుండా ఉన్నటువంటి వైకుంఠ నారాయణ స్వామి వారిని దర్శించి తర్వాత వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించి ఎవరి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి వైకుంఠ నారాయణ స్వామి చూడడం వల్ల ఎంతో విశేష ఫలితాలు ఉంటాయని ఆగమశాస్త్రం చెప్పబడుతుంది. ఎంతో విశేష ఫలితాలంటే వారికి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా స్వామివారు కలగజేస్తారు. ఎందుకంటే రేపటి రోజున 33,000 కోట్ల దేవతలందరూ కూడా స్వామివారిని వైకుంఠ నారాయణ స్వామి వారిని దర్శించిన రోజు. అంత పవిత్రమైన రోజులో 50 మంది భక్తులు కూడా మనకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా సక్రమంగా దేవాదాయ కమిటీ వారు, మన దేవాదాయ శాఖ వారు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా మేము మరీ కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓకే సార్. ఓం నమో వెంకటేశ్వర. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు మా బోర్డు మెంబర్స్ అందరినీ పిలిచి ఆదేశాలు ఇచ్చారు. ఏమంటే భక్తులు చాలా ఎక్కువ, అంటే సుమారు 40 నుండి 50,000 మంది వరకు ఉంటారు కనుక మీరు అందరూ దగ్గరుండి చూసుకుంటేనే మాకు అందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మేము అందరూ కూడా మా మెంబర్స్ అవనే, ఈఓ గారు అవనే, గుడి మెంబర్స్ అందరూ కూడా సుమారు 4 రోజుల నుండి దగ్గరుండి ఏర్పాట్లు అయ్యి చేయడం జరుగుతుంది. బ్యారికేడ్స్ అవనే, అలాగే 110 CA గారిని రిక్వెస్ట్ చేసాం. ఆయన ఈ రోజు నుండి కూడా పోలీస్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్కి సుమారు చాలా వరకు ప్లేస్ ఇచ్చాం. అది పార్కింగ్కి ఇబ్బంది కూడా ఉండదు. అలాగే చాలామంది భక్తులు ఏంటంటే రేపు ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రవణోక ప్రసాదం, అలాగే కట్టు పొంగలు, ఇలాగ రకరకాల ప్రసాదాలు కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కూడా కలగదు. దయచేసి మీరు అందరూ కూడా, అంటే ఉదయం పొద్దున్న 3 గంటల నుండి ప్రారంభం అవుతుంది. 2 గంటలు సుమారు 3 నుండి 5 వరకు పూజ చేసిన 5 గంటల నుండి 5 గంటల తర్వాత భక్తులందరికీ కూడా దేవుని దర్శనం జరుగుతుంది. కావున భక్తులందరూ 5 తర్వాత వచ్చి మీరందరూ దేవుడి యొక్క తీర్థప్రసాదాలు పుచ్చుకొని దేవుని ఆశీర్వాదాలు తీసుకోండి. ఓం నమో వెంకటేశ్వర. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణాదేవిపేట గ్రామంలో కామ్రేడ్ అమరజీవి లగుడు నూకనాయుడు 26వ వర్ధంతి కృష్ణాదేవిపేటలో ఆయన స్తూపం వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. నూకినాయుడు అమరహై సాధిద్దాం, నూకునాయుడు ఆశయాలను సాధిద్దామని నినాదాలు పలికారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ కొయ్యూరు, గోలుగొండ మండలాల్లో అనేక మంది ఎస్టీ, ఎస్సీ పేద ప్రజల కొరకు భూ పోరాటాలు చేసి పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత ఆయనదేనని, చివరికి నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుకూలంగా సిపిఐ పార్టీ పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు మండల మాజీ జెడ్పీటీసీ వారా నూకరాజు, మేకా సత్యనారాయణ, మేకా భాస్కర్రావు, దేవుడు జీగురు బాబు, అలాగే సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి కామ్రేడ్ లగుడు నూకనాయుడు గారు 26వ
వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనకాపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో, అలాగే అల్లూరు జిల్లా సమితి కొయ్యూరు మండలం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అమరజీవి కామ్రేడ్ లవున్ నూకినాయుడు గారు మేకా సూరిబాబు గారి నాయకత్వంలో మరి పనిచేస్తూ చాలా తీవ్రమైనటువంటి భూపోరాటంలో ఆయన యొక్క పాత్ర కీలకంగా ఉంది. ఒక రకంగా సూరిబాబు గారు చనిపోయిన తర్వాత మరి పార్టీ ఇక పోయింది అనే తరుణంలో మళ్ళీ ఈయన జెండాను అందుకొని అటు ఏజెన్సీ ఇటు మైదాన ప్రాంతాన్ని విస్తృతంగా ముఖ్యంగా కొయ్యూరు గొలుగొండ మండలంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి మరి ఆ 1000 ఎకరాల భూపోరాటంలో ఆయన పాల్గొని మరి ఏదైతే సూరిబాబు గారు ఏ ఆశయం కోసం పనిచేశారో ఆ ఆశయాన్ని తూచా తప్పకుండా ఈయన పనిచేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆనాటి నక్సలైట్ల చేతిలో మరి మరణించడం అనేటువంటి జరిగి లోటు ఉన్నప్పటికీ తర్వాత తరం మరి పనిచేస్తూ ఆయన ఆశయం కోసం పనిచేస్తున్నప్పటికీ నేటి పాలకుల యొక్క విధానాల వలన మరి వేళ ఈరోజు గడిపితే చాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచనలతో ప్రభుత్వాలు ఇచ్చేటువంటి చాలా సున్నితమైనటువంటి సంక్షేమ పథకాలు ఆశ చూపి ఈవేళ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి తీసుకుపోయింది. ఈవేళ భారతదేశం చాలా సంక్షోభంలో ఉంది, చాలా కష్టకాలంలో ఉంది. కాబట్టి ఈవేళ మళ్ళీ ఈ భారతదేశాన్ని రక్షించుకోవాలన్నా, మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మరి సంక్షేమ పథకాలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టి మరి ప్రలోభాలను చూపించి ఈవేళ రాష్ట్రాన్ని నాశనం చేస్తాం. ముఖ్యంగా ఈవేళ రైతు చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంటే ఆ రైతుని ఆదుకోవడానికి కనీసం ప్రభుత్వం ఏమీ ఆలోచన చేయకుండా మరి రైతుని నష్టపడుతూ ఉన్నారు. ఈవేళ చూస్తూ ఉన్నాం, అంగన్వాడీలు 11 రోజులుగా మరి ఏదైతే వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలను మాత్రం వాళ్ళు అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఏమీ గొంతమ్మ కోరుకుని కోరట్లేదు. అవి ఏమాత్రం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకి కనీసం ఏమీ స్పందన లేకుండా ఎంతకాలం చేస్తారో చూద్దామనేటువంటి పద్ధతిలో వీళ్ళ యొక్క విధానాలు సాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ కేంద్రంలో రాష్ట్రంలో వీళ్ళ యొక్క విధానాలని మరి వ్యతిరేకిస్తూ ప్రజలు రానున్న ఎన్నికల్లో చైతన్యవంతులై మళ్ళీ వాళ్ళందరినీ గద్దెదించే విధంగా లేదా పరోక్షంగా మన రైతాంగాన్ని రక్షించుకోవడం కోసం, కార్మిక రంగాన్ని రక్షించుకోవడం కోసం మన అందరం కూడా పనిచేసిన నాడే ఈ మరణించినటువంటి మన నూకినాయుడు గారు కానీ లేకపోతే ఇతరత్ర మృతవీరులందరూ కూడా వాళ్ళ యొక్క ఆశయ సాధన నుంచి మనం తీసుకెళ్ళినట్టు అవుతామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ చెప్తా ఉన్నాం. కామ్రేడ్ జోహార్ అమరజీవి కామ్రేడ్ లవున్ నూకినాయుడు, సాధిస్తాం నూకినాయుడు గారి ఆశయాలను, సాధిస్తాం నూకినాయుడు గారి ఆశయాలను. జోహార్ అమరజీవి కామ్రేడ్ లవున్ నూకినాయుడు, సాధిస్తాం నూకినాయుడు గారి ఆశయాలను, సాధిస్తాం నూకినాయుడు గారి ఆశయాలను. జోహార్ మృత వీరులకు, జోహార్ మృత వీరులకు, జోహార్ అమరజీవి కామ్రేడ్ లవున్ నూకినాయుడు, సాధిస్తాం నూకినాయుడు గారి ఆశయాలను. వృధా పోదు చిందించిన నీ రక్తం, వృధా పోదు చిందించిన నీ రక్తం. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు స్థానికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాకినాడలో మెయిన్ రోడ్డు పెద్ద మసీదు వద్ద వీల్ చైర్స్, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కాకినాడ జగన్నాథపురం అన్న మాగటి స్కూల్లో కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇక కాకినాడ రెవెన్యూ కాలనీలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందని తెలిపారు. ఇక రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించే విధంగా ప్రతి కార్యకర్త, నాయకుడు, ప్రతి ఓటర్లు ఇంటింటికి వెళ్లి జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం 4వ వార్డు నుంచి 13వ వార్డు వరకు ఆఫీసుని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నాయకులు కానీ, ఇక్కడ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ దూరం వెనకుండా ఉండేలాగా పార్టీయే
ప్రజలందరికీ వచ్చేలాగా ఈ రోజు ఇక్కడ మనం ఈ యొక్క కార్యాలయాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా, మన కుడాచారి ప్రజల చేతుల మీదుగా, అదేవిధంగా మా తమ్ముడు ఏర్పదాల చేతుల మీదుగా, మన రత్నాజీ గారి చేతుల మీదుగా, నాయకుల చేతుల మీదుగా మనం ఈరోజు ఈ కార్యాలయాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరూ ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడం కోసం కానీ రాబోయే 100 రోజుల్లో మనకు రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా కష్టపడి ప్రతి ఓటర్ని టచ్ చేసేలాగా ఇక్కడ ఈ కార్యాలయాన్ని మనం ప్రారంభించుకోవాలి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖాతాదారుల ఆదరణ పొందుతున్న ముతూట్ గోల్డ్ లోన్ సంస్థ నూతన కార్యాలయం ప్రారంభం. అనకాపల్లి జిల్లా రావికామత మండలం కొత్తకోట నందు కొత్త బ్రాంచ్ ను ప్రారంభించిన వైసీపీ నాయకులు కంచిపాటి జగన్నాథరావు. పాయకరావుపేటలో అట్టహాసంగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాలు, క్రీడా పోటీలు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజేతలకు బహుమతుల ప్రదానం. ఘనంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం బూరుగుపాలెం జడ్పీ పాఠశాల విద్యార్థులచే గణప సదస్సు కార్యక్రమం. యువగళం నవశకం వేడుకకు 5 లక్షల మందికి పైగా జనసందోహంతో గ్రాండ్ సక్సెస్ అయిందన్న అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా. జనసేన టీడీపీ కలయికతో నవశకం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని స్పష్టం చేసిన గోవింద. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.